నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెయ్యి సేకరణ నిబంధనల సడలింపుతోనే అక్రమ డైరీలకు రాచబాట. టీటీడీలో నాటి పెద్దల పాత్రను తేటతెల్లం చేసిన సిట్. కల్తీ నెయ్యి బాధ్యులను నిందితులుగా చేర్చకపోవడంపై కేబినెట్లో చర్చ. మహాపాపం చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్న చంద్రబాబు. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చనున్న ప్రభుత్వం. 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలు సాగు లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద పెద్ద పులి సంచారం. రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు చూసి స్థానికుల్లో కలవరం. క్యాన్సర్ను గుర్తించడంలో కృత్రిమ మేధ ద్వారా మంచి ఫలితాలు. తొలి దశలో వ్యాధిని పసిగట్టడం ద్వారా నివారణ సాధ్యమంటున్న నిపుణులు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధం. సీఎం అభ్యర్థిగా బీజేపీ నేత యుమ్నం కేమ్ చంద్ సింగ్. ఇరాన్ పంపిన డ్రోన్ను కూల్చివేశామన్న అమెరికా. చర్చలకు సానుకూలంగా అంటూనే కవ్వింపు చర్యలేంటనే నిలదీత. అమెరికాలో తాత్కాలిక షట్డౌన్కు తెర. బడ్జెట్ ప్రతిపాదనలకు దిగువ సభ ఆమోదం.